అంటే ఇదంతా మొదలై అస్మదీయులైన ఓటర్లతో కూడిన ఒక వ్యవస్థను నిర్మించుకుంటారు. నిర్మించుకున్న తర్వాత ఏమవుతుంది, ఈ అస్మదీయులందరూ ఒకే రకంగా ఓటేయాలని లేదు కదా, మళ్ళీ అదంతా అస్మదీయులే, మన వాళ్ళే, మనకు ఓటు వేస్తారు అనుకున్న వారే. కానీ అందులో ఎవడైనా మనకు కాక ఇంకో పార్టీకి ఓటు వేసే ఆలోచన ఉందనుకోండి, వాడిని నామినేషన్ టైంలోనే తొలగించేస్తాం. అదే మీనాక్షి నటరాజన్ కేసు. ఏంటి, ఆమె పైన కేసే లేదు. ఆ కేసు ఏంటి, ఆమె కాదు, ఒక మహిళ నన్ను మాలెస్ట్ చేశారని చెప్పి ఒకరి పైన కేసు పెట్టింది. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గనక ఆయన పైన ఈమె చర్య తీసుకోలేదని కేసు. పోనీ చర్య తీసుకోవడానికి ఆమె అప్పుడు ఉందా, ఆమె అప్పుడు లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె 2025 ఇన్ఛార్జ్ అయింది, 2022లో కేసు. అంటే ఆమె లేనప్పుడు ఎట్లా చర్య తీసుకుంటుంది? కానీ అదంతా అనవసరం, కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినందుకు కోర్టు ఆమెకు ఎక్స్ప్లెనేషన్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అయిపోయింది. ఆ కేసు నువ్వు రాయలేదు కదా అంటారు రిటర్నింగ్ ఆఫీసర్. రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A ఏం చెప్తోంది, 2 ఏళ్ల కనీస జైలు శిక్ష లేదా అంతకన్నా ఎక్కువండి చార్జెస్ ఫ్రేమ్ అయినప్పుడు చెప్పాలని ఉంది. అదంతా అనవసరం, నేను రిటర్నింగ్ ఆఫీసర్, నువ్వు నాకు చెప్పలే అంతే అంటాడు. అరే మన ఎలక్షన్ లాలేంది, రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం ఫైనల్, ఏమనైతే ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుంటాడు. నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా, నేను రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కాదు కదా అని మా శ్రీధర్ గారి దగ్గర పోయి కూర్చుంటే ఆయన కేసులన్నీ తీసి ఒక డాక్యుమెంట్ ఇచ్చి, మిత్రమా నువ్వు పోటీ చేయవచ్చు అన్నాడు. కానీ మరి నా భయం ఏందని చెప్పి లింగ్డో దగ్గరికి వెళ్ళాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయింది. లింగ్డోని అడిగాను, అంటే నువ్వు చెప్పిందంతా నిజం, కానీ నీవు చెప్పింది రిటర్నింగ్ ఆఫీసర్కి అర్థం కాకపోతే నీ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది అన్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ సార్ అన్న, అంతదని ఏం చేయలేము అంతే అన్నాడు. అప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తరం రాశాను, నేను ఇలా పలానా ప్రొఫెసరు, నేను పోటీ చేస్తానికి అర్హత ఉందా, మీరు దయచేసి నాకు క్లారిఫై చేయండి అని. నాకు లెటర్ వచ్చింది, వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని. ఏం చేయాలి, ధైర్యంగా పోటీ చేశాను. పోటీ చేశాక అదృష్టవశాత్తు నామినేషన్ ప్రశ్న సంజయ్ జాజు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉండి, ఈ ప్రశ్న వచ్చుతోనే నాగేశ్వర్ గారు ఈ క్వశ్చన్ వస్తుంది అన్నాడు. చదువుకొని పోయినా కదా, కొద్దిగా మెమరీ ఎక్కువ కదా, మొత్తం చెప్పడం మొదలుపెట్టిన. 15 నిమిషాల తర్వాత ఆపు అన్నాడు. నాకేం అర్థం కాదు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తా, వాళ్ళు ఎట్లంటే అట్లా అన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ లీగల్ అడ్వైజర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇస్ రైట్ అని ఒక 2 సెంటెన్స్ ఒకే సెంటెన్స్ పంపింది. అట్లనే పోటీ చేసిన. కానీ నాకు అట్లా వచ్చింది, కానీ ఈ మీనాక్షి నటరాజన్కి అట్లా రాలే. నాకు అర్థం కాలేలా, నేను అంతే నువ్వు కాదన్నాడు. ఆమె సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు ఏమంటది, నిజమే నువ్వు చెప్పేది కావచ్చేమో, కానీ ఈ సమయంలో నేను అడ్డుకుంటే ప్రతి ఎన్నిక అడ్డుకోవాల్సి వస్తుంది కనుక నేను అడ్డుకోను అని నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసుకోను. అది ఎప్పుడు వస్తుంది, బహుశా ఈయన టర్మ్ అయిపోయినాక వస్తుంది. ఇప్పుడు గెలిచిన వాడు, అక్రమంగా గెలిచిన వాడు టర్మ్ అయిపోయినాక వస్తుంది. సో ఏం చేయమంటారు ఇక ప్రపంచంలో అంటే, నీవు ఫస్ట్ అస్మదీయులతో ఓటర్గా నియమిస్తావు కాదు, అస్మదీయులు కూడా వేరే పార్టీకి వేస్తట్టుంటే వాడు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటాం. అడ్డుకోలేక వాడు ఎంపీ అయిందనుకోండి, అప్పుడు కకోలి ఘోష్ అవుతారు. వాడు కకోలి ఘోష్ ఎవరంటే టీఎంసీలో గెలిచి బీజేపీలో వేయండి చూడండి. సో అప్పుడు కూడా మనకు ఉంది ఆప్షను, ఎక్కడ పోలే. సో వాడు అప్పుడు కావాలంటే మా పార్టీలోకి మార్చుకుంటాం, లేదంటే అలా గెలిచిన వాళ్ళ పార్టీని 2 ముక్కలు చేస్తాం. అది కావాలంటే మహారాష్ట్ర మోడల్ అది.